హలో, వెల్కమ్ టు ఎస్విజేడి కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాబేజీ ఆనియన్ పకోడీ. తయారీ విధానం సింపుల్గానే ఉంటుంది, చూసేద్దామా. ఎలాంటి రెసిపీ అయినా సరే సింపుల్గా చేయాలనేదే ఈ ఛానల్ యొక్క ఉద్దేశం. తయారీ విధానం చూసేద్దాం. ఇలా ఒక బౌల్లోకి క్యాబేజీని ముందుగా ఇలా సన్నగా ఆనియన్ని ఎలా తరుగుతామో అలా తరిగి పెట్టుకోవాలి. ఆ తర్వాత క్యాబేజీని, కరివేపాకు, ఆనియన్ మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఒక బౌల్లో మిక్స్ చేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ని తీసుకొని ఈ క్యాబేజీ ఆనియన్లో బాగా మిక్స్ చేసుకోవాలి. మిర్చిని ముందే వేయొద్దండి, ఎందుకంటే ఇది బాగా కలపాలి. సాల్ట్ క్యాబేజీ ఆనియన్ బాగా పీల్చుకొని వాటరు మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఆ వాటర్ పక్కకు రావాలంటే ఒక 10-15 మినిట్స్ మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. ఇలా మూత పెట్టి ఉంచటం వల్ల ఆనియన్, క్యాబేజీలో వాటర్ లెవెల్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉప్పు వేయటం ద్వారా వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇదే వాటర్ మనం పిండి కలుపుకోవడానికి సరిపోతుంది. నాకైతే ఒక్క చుక్క వాటర్ కూడా పట్టలేదు. అందులో వచ్చిన వాటర్ తోటే నేను పిండి మొత్తం కలిపాను. చూడండి, ఇలా కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. నాకైతే సరిపోయిందండి. అందులో వాటరు మొత్తం కలిపిన తర్వాత మిర్చిని యాడ్ చేయండి, ఎందుకంటే ముందుగానే వేస్తే కలపటం ఎక్కువ ఉంటుంది కాబట్టి చేతులు మంటొస్తాయి. ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఇలా కొంచెం కొంచెంగా పకోడీ ఎలా వేసుకుంటామో అలానే వేసుకోవాలి. చూడండి, ఇది క్యాబేజీ పకోడీ అంటే నమ్మేట్టుగా లేదు. క్యాబేజీ తినని పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చక్కగా తింటారు. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఆనియన్ పకోడీ లాగే ఉంది. ఇది పల్లీ చట్నీతో కానీ ఇంకా దేంతో అయినా చాలా రుచిగా, ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన క్యాబేజీ పకోడీ.